మొగంలో పిహెచ్డి చేసి డాక్టర్ అవుతుంటే అమ్మాయి మొగంలో పిహెచ్డి చేసి డాక్టర్ అవుతుంటే పిహెచ్డి చేసిన మా మొగుడు అమ్మాయి మొగంలో పెద్దవాడెళ్ళి దిద్దిని చూపెడపంటే అమ్మాయి మొగంలో పెద్దవాడెళ్ళి దిద్దిని చూపెడపంటే పెద్దవాడెళ్ళి నా మొగుడు అమ్మాయి మొగంలో పిల్లలే అని పూజలు చేస్తే అమ్మాయి మొగంలో పిల్లలే అని పూజలు చేస్తే పిల్లలు లేరని నా మొగుడే అత్తరు సాయిబు బాగుందమ్మ నచ్చిందే అత్తరు సాయిబు బాగుందమ్మ నచ్చిందే నచ్చిందే తేదీ క్యాలవలస గ్రామంలో నిజంగానే సాంఘిక నాటగా వేయబోతున్నారు క్యాలవలస గ్రామస్తులు. ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. 14వ తేదీ క్యాలవలస గ్రామంలో లిజన్ అనే సాంఘిక నాటక వేయబడును. ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాన్ని కూడా ఇలాగే ఉత్సాహంతో జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. రైట్ సార్. ఏంటి విశేషాలు? ఏమో కాలే సమస్యలు ఏమి లేవు కదా. కాకపోతే ఈ మధ్యనే ఒక చిన్న ఆవారగడ వల్ల కంట్లో నడకలా మారాడు. ఎవరో చెప్పు, నీ దారికి అడ్డు రాకుండా నేను చూసుకుంటాను. వాడు నాకు చేసే నష్టానికి నేనే వాడిని కసి కాల్చి చంపాలి. ఓకే మిస్టర్ కాళీ, ఓకే. అయినా నువ్వు పగబడితే ఎంతటి వాడినైనా వాడి మసి చేయవలసింది కదా. ఏది ఇవ్వందా, నువ్వు నన్ను చాలా సార్లు హెల్ప్ చేశావు. అంతేకాదు నీకు రాజకీయ పడుతూ నన్ను ఈ ప్రభుత్వం నుండి చాలా సార్లు కాపాడావు. అది నా బాధ్యత కాదు. నువ్వు కూడా నాకు చాలా సార్లు సాయం చేశావు. ఇప్పుడు కూడా ఒక చిన్న సాయం కోసం నీ దగ్గరికి వచ్చాను కాదు. రాజకీయం చేస్తే ఆశయమా? తప్పకుండా నా వల్ల అయితే చేస్తాను కదా. ఒక మనిషిని కిడ్నాప్ చేయాలి కానీ వాడు ఇప్పటి వరకు అదృష్టవంతుడే. మన చూపు పడ్డాక
వాడిక దురదృష్టం ఉందనే కానీ అయినా పని కొట్టుకొని నువ్వు వచ్చావంటే వాడు ఎవడో బిగ్ షాట్ అయ్యి ఉంటాడు గంగారు. ప్రముఖ సినీ హీరో కుమార్ రాజా. కుమార్ రాజాని కిడ్నాప్ చేస్తే అతని అభిమానులు మళ్ళీ బతికిస్తారా? అరక్షణంలో అల్లకొల్లను సృష్టించా అడిగిదమ్మా ఎంత పిరికి వాడిన మాట్లాడుతున్నాడంటే నాకు నమ్మకం కావట్లేదు. ఏది కదా పిరికితనంతో ఈ మాట్లాడట్లేదు. అతనుకున్న అభిమానుల గురించి తెలుసుగా అతన్ని మనం బతికిస్తారంటారా? చూసుకుంటాను. అతన్ని కిడ్నాప్ చేస్తే నీకు ఎంత డబ్బు కావాలో ఇస్తాను. సమస్య కాదు కదా అవన్నీ నీకు అవసరం కాదు. నీకు కుమార్ రాజుని కిడ్నాప్ చేస్తే ₹1,00,00,000 ఇస్తాను. మై గాడ్, ₹1,00,00,000 కానీ అక్షరాల ₹1,00,00,000 కుమార్ రాజుని కిడ్నాప్ చేస్తే ప్రతిఫలంగా ఇస్తాను. సరే, డబ్బు కోసం కాకపోయినా స్నేహం కోసమైనా నేను అడిగితే నువ్వు సాయం చేస్తావని నాకు బాగా తెలుసు. కానీ ఒక చిన్న విషయం, కుమార్ రాజాని కిడ్నాప్ చేశాక ఆ తర్వాత వచ్చే గొడవలకి పూర్తి బాధ్యత నీదే. డోంట్ వరీ, అదంతా నేను చూసుకుంటాను. చాలా కాలం తర్వాత తెచ్చావు మా దిగ్గులను ఆశ్రయించు. సంగతి ఇది వయసు పోరబ్బిన ఎమ్మర్కిదలు రెండే రెండని చక్కరికి గుండెగానే ఉండేది ఏదో కాపి కత్తిర చూపున నా కళ్ళు ఒకటే తేనె పట్టు తీరే తొట్టే ఈగలు మూగేది ఏదో కాదని మిసిమిసి తాటే నా ఒళ్ళు ఇది
బాబు మంచి డీజే సాంగ్ చూసుకున్నా స్వార్థమైన కామసూత్రాలు ఎవరు లేని ఒంటరి జీవితానికి నిజమైన నేస్తాలు అవేగా. మై గాడ్ అంటే చాలా అడ్వాన్స్ గా ఉన్నాం. ఒంటి మీద వయసు వచ్చి జంట కోసం గంట కొడుతుంటే ఇది కాక ఏ రామాయణమో భారతమో చదవమంటావా? అయితే ఎంతెంత ఆలస్యం మొదలు పెడతామా? ఏంటి రామాయణమా? కాదు, రామాయణం. హలో, నీకు పోలీస్ జాబ్ వచ్చింది అమ్మాయిని కాదు బంధించమని, నేరస్తులు బంధించమని, అర్థమైందా? నాకు అమ్మాయిని బంధించడం తెలుసు, నేను నెరజాలకు అమర సుఖాలు అందించడం తెలుసు. కానీ నీ బాలకం చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. రోజాతో దుకాణం పెట్టేలా ఉన్నావు. ఫీలయ్యావా? నిన్ను ఏడిపించాలని అలా అన్నాను కానీ నేను నిజంగా అమాయకం రావు. ఏమో, నీ మీద నాకు ఆ నమ్మకం లేదు. నేను నమ్మించాలంటే ఏం చేయాలి చెప్పు? వరుసగా 100 ముద్రలు పెట్టి నీ కోపం చల్లవచ్చు, లేక శుద్ధి మొత్తం నీ సొగసులు నీకు ఎప్పుడు అదే ఆశ, అదే ధ్యాస. అవును, ఎందుకు మన పెళ్ళెప్పుడు? అయినప్పుడు అంటే తొందరగా పెళ్లి చేసుకోవాలని లేదా నీకు? నీకు మాత్రం ఇప్పుడే పెళ్లి చేసుకొని అప్పుడు పిల్లలు ఉందా? ఉంటే చెప్పు, ఇప్పుడే 3 గుళ్ళు వేసి 3 కనేస్తాం. హలో, నాకేం కంగారు లేదు. కాకపోతే మా అన్నయ్య మన పెళ్లి చేయాలని కాస్త తొందరపడుతున్నాడు. అయితే రేపే ముహూర్తం పెట్టించమని చెప్పు. నీ వంపు సొమ్ములు వయ్యారో సరియాట్లు ఆడాలని నాకు కూడా ఆరాటంగా ఉంది.
చూడని చిన్నదాని చీర బెంగ చేరాదు చిక్కరమ్మ దానిమ్మరమ్మ చిత్రాలు చేసే బాల వయసే విలువగా కమ్ముకునే అంటే నేను అబద్ధం చెప్తాను నీ దగ్గర అడుగు. నిన్నే నిజాయితీ గురించి నాకేదో సందేహం వచ్చింది. ఇతని మీద అనేక అవినీతి ఆరోపణలు. ఏంటి అంటే ఏం నీ ఉద్దేశం? మా అన్నయ్య అవినీతి పరుడానా, మంచివాడు కాదనా? ప్రయత్నం చేసుకోవాలి. నేను మా ఆఫీసులో ఒక ఫైల్ చూశాను. మీ అన్నయ్యకి సంబంధించిన అనేక అవినీతి ఆరోపణలు. చూడు, ఎవరో గిట్టిన వాళ్ళు మా అన్నయ్య మీద అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి మా అన్నయ్య చాలా మంచి మనిషి. నీ నమ్మకమే నిజమైతే నాకు అంతకంటే ఇంకేం కావాలి? నీకు తెలుసుకో, న్యాయానికి ప్రారంభించే మనిషి. అంటే ఏంటి ఉద్దేశం? నేను మా అన్నయ్య అవినీతి పరుడనా? మోసం చేసుకోలేదు. నిజమేంటో తెలుసుకుందామని నేను అడిగాను తప్ప నీ మనసు నొప్పి. నువ్వెందుకు అనుకున్నావు నాకు అనవసరం, కానీ నీకంటూ ఒక అనుమానం వచ్చింది కనుక అది నిజమో అబద్ధమో నువ్వే తెలుసుకో. నిజమేంటో నేనే తెలుసుకుంటాను. అంతవరకు నీ మనసు పాడు చేసుకో. ఎక్కువగా మాట్లాడుతున్నా. నా పేరు రానా. ఈ రహస్యాలన్నీ తెలిసిన వాడిని. నీలాగే చీకట సామ్రాజ్యానికి చక్రవర్తి. అయితే నాతో నీకేంటి పని? అయ్యా, పని కాకుండా రావడం, పని పూర్తి కాకుండా వెళ్ళడం చరిత్రనే లేదు. పని పాట లేని వాడితో మాట్లాడటం నాకు కూడా అలవాట్లేదు. పని పాట లేని వాడిని కాదు నిజంగా ఈ పని పట్టాలని వచ్చిన వాడిని. నా పని పట్టవలసిన వాడు ఎంతో మంది పైలోకానికి పరారయ్యారా. నాకు నీ బలము తెలుసు, బలగం తెలుసు, కానీ నా గురించి నీకు తెలియదురా. నేను తెలుసుకుంటే వాళ్ళకి
నమ్ముకునే కనుండ్రా నేను. నీలాంటి ఊర కుక్క నన్నేం చేయలేవా? చేసినా ఎన్ని కొంపలు కాబట్టి కోట్లుగా సంబంధించినా నేను బాధపడేవాడిని కాదురా. కానీ నాకు తీరని ద్రోహం చేశావు. చరిత్రలో సరిదిద్దుకోలేని తప్పు చేసి చావుకి నువ్వేం అర్థం పట్టుకున్నావు మిస్టర్ యుగంధర్? అసలు నువ్వెవడో నాకు తెలియదు. నేను నిన్ను ద్రోహం చేయలేక అక్కడికే వస్తున్నాను మిస్టర్ యుగంధర్. అనుష ఎవరో నాకు తెలియదు. అన్న చెల్లెలుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను రా ఈ చేతులతో. ఈ ఊర్లో డాక్టర్ కోర్సులతో వచ్చి నీ ప్రేమలో పడి అన్యాయంగా చచ్చిపోయిందిరా. ఏం చేయమంటావు మిస్టర్ రాణా? అందంగా ఉంది, బొద్దుగా ఉన్నది అనుభవించాను, తనివి తీరా అనుభవించాను. కానీ పెళ్ళి అని నన్ను విసిగించింది. ప్రాణం తీశాను, నా దారికి అడ్డు తొలగించాను. సరే, చిన్నప్పటి నుండి ఎంతో గాఢంగా పెంచుకుంటాడు. 10 లక్షలు పారేస్తాను, వెళ్ళిపోరా. నాకు ఇచ్చేది 10 లక్షలు, నీకే నీ 10 కోట్లు ఇస్తా. నా చెల్లిని తిరిగి ఇవ్వగలవా? అది నీకు చేత కాదు కాబట్టి నాకు చేతనండి చేసి చూపిస్తా. నా ఎడము కాదు ఏం చేసుకుంటావు చేసుకో. ఈ క్షణం నేను లేపగలను, కానీ నువ్వు అంత ఈజీగా చాలకూడదురా. ప్రతి క్షణం నిన్ను వెంటాడుతాను, నీకు నిద్ర లేకుండా చేస్తాను. మనశ్శాంతి అనేది లేకుండా దిక్కుమాలిన చావులా నిన్ను నరికి పారేస్తా. అది ఒక విషయం అడగాలి. అదే ఇన్ని రోజులు నేను అనుకోలేనిది ఊహించలేని ఈరోజు నాకు విషయం తెలిసిందమ్మా నీకు? విషయం చెప్పింది నువ్వే కదా? నేనెందుకు చెబుతాను? అన్నయ్య, ఇంకా బుకాయించాలని చూడకు, నేనంతా విన్నాను. అంటే చాటుగా ఉండి అంతా విన్నావు అనమాట. అయితే అసలు నువ్వు మర్చిపోయినా? నువ్వు ఇంత దుర్మార్గుడు నీ కళ్ళ కూడా ఊహించలేకపోయాను. నేను బ్రతుకుతున్న ఈ సమాజంలో ఇవన్నీ సహజమే. చూస్తూ నువ్వు మర్చిపోవాలి కానీ నిలదీయకూడదు. ఎలా మర్చిపోమంటావు అన్నయ్య? పావురంలో ఎంతో పవిత్రంగా ఉన్నా అనుషని ఇంత దారుణంగా చెప్పేసా. తను చంపడానికి మనసుగా వచ్చింది. పదే ఆ విషయం నన్ను అడిగి నన్ను విసిగించుకో. వెళ్ళిపో. దొంగ రోడ్ల మార్పిడి చాలా చక్కగా జరిగింది యుగంధర్. రాత్రి సంగ్రామ్ సింగ్ తో మాట్లాడాను. వారికి అర్జెంటుగా ₹1,00,00,000 దొంగ నోట్లు కావాలంట. అలాగే యుగంధర్, ఒక వారం రోజుల్లో వారు అడిగిన సొమ్మును మనం అందిద్దాం. మనకు వాడిచ్చే గడువు 5 రోజులు మాత్రమే. మన వాళ్ళే 4 రోజుల్లో రాత్రి పగలు కష్టపడితే
మొదలుకే మోసం వస్తుంది. చూడు యోగందా, దొంగ నోట్లు మార్పిడి నీ కొత్త సైకిల్ జరుగుతుంది కాబట్టి ఎలా వీలైతే మరి ఆ చంద్రము దిగుతాయి కనుకో శివా, నువ్వేం కంగారు పడద్దు. ఈ రాష్ట్రంలో మనకంటే ముందుగా సరుకివ్వాలని ఎవరి వల్ల కాదు. మరి మరి ఈ మధ్యలో వాడు కూడా దొంగలోట్లు బాగా చేస్తున్నాడు. వాడి ప్రింటింగ్ ప్రెస్ నెల మొత్తం కష్టపడ్డ 5 లక్షలు కూడా ప్రింటింగ్ చేయలేడు. నాకు బాగా తెలుసు. ఈ స్టేట్ లో మనకి పోటీగా మరొకటి దొంగ నోట్లు సరుకు అందివ్వాలంటే మనం జన్మ ఎత్తాలి. ఆ పేపర్ కాదు మన గురించి పోలీసుల దగ్గర బాగుతున్నాడంట. ఏమవుతున్నారా? అంతటి మొదలయ్యాడా? ఆ మధ్య 2 టౌన్ ఎస్ఐ మామూలు కోసం వచ్చేటప్పుడు ఆ విషయం చెప్పాడు యోగందా. వాణ్ణి అన్యాయంగా పనిలోని తీసేశారు. అందుకే గదవా అందరి దగ్గర వాగుతున్నాడు. వాడిని పనిలో మాత్రమే తీస్తాం, ఇప్పుడు వాడి ప్రాణాలు తీస్తాం. అంత పని చేయొద్దు. ఇప్పటికే మన పైన చాలా అనుమానాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా నడవాలి. వాడిని అదుపు చేయాలంటే ఒక్కటే మార్గం. శివ, ఆ ప్రాణాల మీదకి ముప్పు రాదు కదా. నువ్వే వెళ్ళి దాన్ని తీసుకురా. దాన్ని ఏమి చేయాలో నేను చూసుకుంటాను. ఊరే శివ, చాలా చక్కగా అడిగి ఇచ్చావరా. ఎంజాయ్ చేసుకో. Rapper,
ఎవరు మీరు? ఏంటి ఇదంతా? ఇంకా అర్థం కాలేదా? నిన్ను కిడ్నాప్ చేశాం. ఇది అన్యాయం. రాత్రి నా దగ్గరికి అభిమానులు అంటూ వచ్చి మత్తు మందు వాసన చూపించి నన్ను కిడ్నాప్ చేస్తారా? తప్పలేదు కుమార్, నిన్ను అడ్డం పెట్టుకొని చాలా సాధించాలి, అందుకనే తెలివిగా కిడ్నాప్ చేశాం. నన్ను మీ దగ్గర ఎన్నాళ్ళు ఉంచుకుంటారు? మా పని పూర్తయ్యేంత వరకు. అంటే మీ పని పూర్తి కాకపోతే నన్ను విడిచిపెట్టరన్నమాట. భయపడ కుమార్, నీకిక్కడ మందు మగుతో సర్వ సుఖాలు అనుభవించవచ్చు. మీకేమైనా మర్చిపోయిందా? నన్ను కిడ్నాప్ చేశారు. నేను అక్కడ వెళ్ళకపోతే షూటింగ్లన్నీ ఆగిపోతాయి. ఇండస్ట్రీకి కొన్ని వేల కోట్లు నాకు ఉంటుంది తెలుసా? నష్టమైనా కష్టమైనా ఇక్కడ మేము చెప్పిన మాట వినాల్సింది తప్పించి నీకు వేరే ఆప్షన్ లేదు కుమార్. అసలు ఎవరు మీరు? నన్ను కిడ్నాప్ చేయాలనుకున్న దిక్కుమాల ఆలోచన మీకెందుకు వచ్చింది? అడవి దొంగ మహంకాళి పేరు వినలేదా? ఆ అడవి దొంగ మహంకాళిని నేనే. అంటే నేను నరరూప రాక్షసుడైన అడవేరు భయంకరుడైన మహంకాళి చేతులు బందీనా? రూప రాక్షసునన్నమాట నీకు కూడా తెలిసిందన్నమాట. కాలే, నన్ను అడ్డం పెట్టుకొని నువ్వేం సాధిస్తావు? నీకు కావాల్సిన డబ్బు అయితే చెప్పు, నేనిస్తాను. డబ్బే కావాలంటే నిన్ను కిడ్నాప్ చేయడం ఎందుకు కదా? నిన్ను కిడ్నాప్ చేయడం ఎందుకు కుమార్ రాజా? ఏ దానికి నువ్వు కొల్లబెడితే కోట్లు కోట్లు డబ్బు వచ్చేది. నువ్వు ఎన్ని నేరాలు చేసినా ఈ ప్రభుత్వం చూసి చూడనట్టు ఊరుకుంది. నన్ను కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నన్ను వదిలేదు. ప్రాణాలకు తెగించి నిన్ను కిడ్నాప్ చేసింది వదిలిపెట్టడానికి కుమార్ కాదా? నిన్ను అడ్డం పెట్టుకొని చాలా సాధించాలి. కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు కాలే. ఇప్పటికే నీ కోసం వేట మొదలై ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు కుమార్ రాజా. వేట మొదలైందని తెలిసి ఆట మధ్యలో వదిలేయడం నాకు అలవాటు లేదు. సరే, నీకేం కావాలో చెప్పు. ప్రభుత్వంతో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను. ప్రభుత్వంతో అటు ఇటు మేము తెలుసుకుంటాం. నీ సహాయం మాకేం అక్కర్లేదు. మరి నువ్వు మొండివాడివి. నీ మొండితనమే నీ ప్రాణాల మీద చేస్తుంది. గుర్తుంచుకో. ప్రాణాలంటే భయపడేవాడిని అయితే ప్రభుత్వానికి లొంగిపోయేవాడిని. ప్రాణాలంటే భయం లేదు. ఈ సమాజం అంటే కసి మాత్రమే ఉంది. అందుకని అమాయకులైన ఈ ప్రజల ప్రాణాలు తీసుకుంటావా? నువ్వు ఈ సమాజం మీద కసి పెంచుకోవడం కాదు కానీ ఈ సమాజమే నీ మీద అసహ్యం పెంచుకుంటుంది. నేను నరరూప రాక్షసుడిగా కారణం ఎవరు? ఈ సమాజం, ఈ మనుషులు. తక్కువ కులంలో పుట్టానని, నిరుపేదగా జన్మించానని తరిమి కొట్టింది ఈ సమాజం. తక్కువ కులంలో పుట్టడం నేను చేసిన తప్ప, నిరుపేదగా జన్మించడం నేను చేసిన నేరమా? ఇటువంటి మాటలతో నా మనస్సును గాయం చేశారు కుమార్. ఎవరో కొందరు చేసిన తప్పుకు మొత్తం ప్రభుత్వం మీద కసి పెంచుకోవడం న్యాయం కాదు. ఎవరి వల్ల నీకు అన్యాయం జరిగిందని మొత్తం మానవ జాతి మీదే పగ పెంచుకోవడం మంచి పద్ధతి కూడా కాదు. కాదు ప్రభుత్వం అంటే ఎవరు? ఈ మనుషుల్లో ఒక మత్తి వెనుకున్న ఆయనేగా. ఇందాక నువ్వు అన్నావే
ఎక్కడున్న ప్రభుత్వాలు పోలీసులు నేను వేసే డబ్బుకి లంచాలకి కుక్కల్లా చూస్తాను. చూడగానే అవినీతి పరులు ప్రజల్లో ఉండొచ్చు, ప్రభుత్వంలో కూడా కొంతమంది ఉండొచ్చు, కానీ నువ్వు నిజాయితీ పరువని నీ గుండెల మీద చెయ్యేసి చెప్పగలవా? నేను నిజాయితీ పరును కాదు, అలా ఒప్పుకోవడం నా అభిమతము కాదు, నువ్వంటే నా గౌరవం. అందుకే చెప్తున్నా, మర్యాదగా వెళ్ళి విశ్రాంతి తీసుకో. వెళ్ళి. ఫస్ట్ ఇతన్ని నువ్వు చాలా జాగ్రత్తగా ఆనందపెట్టు.
పొందడానికి కాదు, నీ అవసరం తీర్చడానికి. ఏయ్, నీతో నాకు అవసరమేనా? తొందరపడకు, చాలా అవసరం ఉంది. నువ్వు చేసిన అఘాయిత్యాలన్నీ కలిపి ఒక ఫైల్ గా తయారు చేశాడు ఆ పోలీసు. అది అంత ఈజీగా దొరకదు. నీకు ఆ ఫైల్ కావాలంటే ఒక 10 లక్షలు నాకు ఇస్తే చాలు, నీ చేతిలో పెడతా. కథలు చెప్పి డబ్బులు కాజేయాలని చూస్తున్నావా? చూడు, నీకు 50 లక్షలు ఇచ్చినా సరే ఆ ఫైల్ ఎంత అవసరమో నాకు తెలుసు. నాకు 10 లక్షలు ఇవ్వు చాలు. నాకంతా డబ్బులు ఇచ్చుకునే వెర్రివాడిని కాదురా. చూడు, ఆ ఫైల్ వెళ్ళవలసిన వాళ్ళ చేతికి వెళ్తే నీ ఆయువు మూడుతుంది. అంత అవసరం నాకు లేదు. తెలుసుకొని మాట్లాడు. ఇప్పుడు తప్పించుకుంటే సింపుల్ గా తప్పించుకుంటావు, లేకపోతే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అయినా అంత డబ్బు ఇచ్చుకోవడానికి నేనేమైనా వెర్రివాడిని కాదురా. చూడు, నువ్వు తెలివైన వాడు కావచ్చు. నా దగ్గర అయితే 10 లక్షలు, వాడి చేతికి వెళ్తే 50 లక్షలు. వాడేం చేసుకుంటాడురా? మర్యాదగా 10 లక్షలు ఇస్తే నువ్వు బయటపడతావు. అర్జెంట్కి వెళ్ళి డబ్బులు తీసుకురా. అడ్వాన్స్గా 5 లక్షలు తే. ఏయ్, కథలు చెప్పి ఏమైనా ఎగస్ట్రాలు తప్పాలనుకుంటే ప్రాణం చేస్తా. నీ సంగతి నాకు తెలుసు యోగం. సరే ఉండు, డబ్బులు తీసుకొస్తా. పొందిన చోటే అభిమానం పొందడం అంటే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఆ విషయం మీ అన్నయ్యని అడిగి, మీ అన్నయ్య రమ్మంటే వచ్చాను. మా అన్నయ్య నిన్నెందుకు రమ్మంటాడు? ఆయన అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి. మీ అన్నయ్య 5 లక్షలు నాకు ఇచ్చాడు. మా అన్నయ్య నీకు 5 లక్షలు ఇచ్చాడా? నువ్వు చెప్తే నేను వింటాను అనుకుంటున్నావా, నమ్ముతాను అనుకున్నావా? చూడు రేఖ, ఎంత సంపాదించినా కూడా నీకోసమే. ఎప్పటికైనా నువ్వు నాకు దక్కుతావనే ఆశ. అంత సీన్ లేదు. నువ్వు ఎంత సంపాదించినా కనీసం నువ్వు అస్సలు రావు. చూడు రేఖ, ఈరోజు నీది కావచ్చు, ఏదో ఒక రోజు నీవు సంపాదించిన డబ్బుతో ఎవడా ఎడుపుకి ఎక్కడ మీకంటే తోపుగా ఇక్కడ ఉన్నారా? నష్టమే లేదు. ఎవడాడు వడ్డగాడు? చూడరేక, ఎప్పటికైనా నేను దక్కించుకునే తీరుతా.
శిష్య పెదవుల తీపిరాత వరసలు కలిసి వచనం వింటావా చొరవలు పెరిగి సరదా చూస్తావా మధుర శృతుల లీలా ఇది మదన లయల గోలా అధరాల ముంగిళ్ళ ఇంగిళ్ళ కళ్ళాపిలో ముద్దుతో మధురే వింసనా సిగ్గులో ఆనమాలు చూపించరా కౌగిళ్ళ బళ్ళోకి రా ఈ జంట పలికింది నీ పాట వినమ్మా ముద్దుతో నమాలు నేర్పించనా సిగ్గులో ఆనమాలు చూపించరా రేఖ 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 కమాండర్ ఏంటి తమరు చాలా హుషారుగా ఉన్నారు ఎవరి కోసం ఈ జోరు హుషారు నీకోసమే రేఖ. ఆ విషయం తెలుస్తూనే ఉంది కానీ ముందు అసలు విషయం ఏంటో చెప్పలేదు ఈ రోజు నా పుట్టినరోజు. అవునా విష్ హ్యాపీ బర్త్డే చా 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 శుభకామనలు చెప్పు ఎంత తప్పుగా మరి ఎలా చెప్పాలి నన్ను నిలవెల్లా కలిగేసుకుని మధురమైన అపరాలతో ఒక ముద్దెచ్చి అప్పుడు చెప్పాలి. ఆహా. ఇప్పుడే పుట్టిన పిల్లాడికి చాలా కోరికలు ఉన్నాయి నేను పుట్టిందే నీకోసం రేఖ. నువ్వు తనంలో నెరవరు యాభై ముక్కల ఊరిస్తుంటే ఆ అందాన్ని ఎప్పుడు ఆరగించాలని మాకు ఆరాటంగా ఉంది. మరీ అంత ఆరాటపడకు దేనికైనా కాస్త టైం ఉంటుందిగా అంతవరకు ఆగలేక వేగలేక మీరు పడే బాధ ఎవరితో చెప్పుకోవాలి. ఎవరితో ఎందుకు నాతో చెప్పు వింటూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఏయ్, ఇలా ఉడికించామనుకో ఆ, ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తా ఇలా గౌరవపోతూ మారం చేస్తూ ఉంటే నేను ఉడికించడం నాకు ఇంకా ఆనందంగా ఉంది నేను గట్టిగా కౌగిలించుకొని కూడా నలిపేస్తాను పండులా కొడికేస్తాను. ఇంకా నయం నమిలి మింగేయో కదా ఇవే చూడు. నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు, ఎంత మాటలాడినా ఆడినట్టు ఉండదు. నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు, ఎంత మాటలాడినా ఆడినట్టు ఉండదు. నీ గాయతో కావాలని అనిపిస్తుంది, నీ వైపే నా మనసు లాగేస్తుంది. అదే నీ గాయతో కావాలని అనిపిస్తుంది, నీ వైపే నా మనసు లాగేస్తుంది. బొలో బొలో భామ ఇదేమి మాయో ప్రేమ, బొలో బొలో భామ ఇదేమి మాయో ప్రేమ. నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు, ఎంత మాటలాడినా ఆడినట్టు ఉండదు. నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు, ఎంత మాటలాడినా ఆడినట్టుగా ఉండదు.
దొక్కుతున్నదే నాకు కూడా బాబు అట్టాగే ఉంది మరియు పక్కనుండి రొమ్మంటుకుందిలే హలో పిల్ల సుభానలా నీ ప్రేమాల పిల్లాన్ని చూసి నా మనసు పడిపోయే వెళ్ళ బొలో బొలో మామ ఇదేమి మాయో ప్రేమ బొలో బొలో మామ ఇదేమి మాయో ప్రేమ ఎంత చూసినా చూసినట్టు ఉండదు ఎంత మాటలాడినా ఆడినట్టు ఉండదు హే, 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 బొట్టుగడిలో కొత్తదున్నదే మొత్తంగా మాయకు అవుతున్నదే ఇక నిన్ను చూడకుండా ఆ పొత్తు గడవదే తీరాన్ని చూశాక నా మనసు అదే ఎంత చూసినా చూసినట్టు ఉండదు ఎంత మాటలాడినా ఆడినట్టు ఉండదు నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు ఎంత మాటలాడినా ఆడినట్టే ఉండదు ఇంకా ఏమో కావాలని అనిపిస్తుంది నీపై ప్రేమ మనసే లాగేస్తుంది అదే ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది నీపై ప్రేమ మనసే లాగేస్తుంది అదే పొలో పొలో మామ ఇదేమి మాయో ప్రేమ పొలో పొలో మామ ఇదేమి మాయో ప్రేమ నీకు డార్లింగ్ నీకు ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పాలి. అవును, నువ్వేదో చెప్పాలన్నావు, ఏంటది? ఏం లేదు, మన పెళ్లి కోసం అన్నయ్య తొందరపడుతున్నాడు అంతే. అవును అవును, కానీ నువ్వేదో చెప్తానన్నా. కుమార్ రాజా కిడ్నాప్ అయ్యారు తెలుసా? ఆ విషయం నాకెలా తెలుస్తుంది? అయినా మరి అమాయకంగా నటించాక నిజం చెప్పు. ఏం నువ్వు మాట్లాడేది? ఎవరినో కిడ్నాప్ చేస్తే అది నాకెలా తెలుస్తుంది? అడుగుతున్నాను, ఇప్పుడే నిజం చెప్పు. ప్రతాప్, నీ మనసులో ఏముందో డైరెక్ట్ గా చెప్పు, అంతేగాని ఇలా డొంకు తిరుగుగా మాట్లాడితే నాకు నచ్చదు. ఓహో అలాగా. కుమార్ రాజు కిడ్నాప్ చేసింది మీ అన్నయ్య యుగంధర్. నో, అనవసరంగా మా అన్నయ్య మీద అపనిందలు వేస్తున్నావు. నాకు అవసరం లేదు. నీకు నిజం తెలుసుకోడా? నేను నిజాయితీ పడని నన్ను నమ్మించాలని చూస్తున్నావు. చూడు ప్రతాప్, చెప్తున్నానుగా, అనవసరంగా నన్ను అవమానిస్తున్నావు. అంత అవసరం లేదు లేక మా దగ్గర కూడా నిజాలు వస్తే నీలాంటి దాంతో జీవితం పంచుకోవడం అంటే ఏదోలా ఉంది. ప్రతి క్షణం ఆడదాన్ని ఇలా టార్చర్ పెట్టే నీలాంటి వాడితో పెళ్ళంటే నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆల్ రైట్, ఇదే నీ నిర్ణయం అయితే నీ వెనక తిరిగి నేను బతిమాలుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. నీ వెంట తిరిగి నీ కళ్ళు పట్టుకునే అవసరం కూడా నాకు పట్టలేదు. గుడ్ బై. కమాన్ యుగంధర్, కమాన్. నీకోసమే వెయిట్ చేస్తున్నా. ₹1 తెచ్చావా? సారీ మిస్టర్ కాళీ, సారీ. ఆ రాణాగాడు నన్ను పూర్తిగా దెబ్బతీశాడు. నాకు 3 కోట్ల నష్టం వాటిల్లింది. డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని కథలు చెప్తున్నావా యుగంధర్? కథలు చెప్పేవాళ్ళ కనిపిస్తున్నాను కాళీ. నేనేంటో నీకు తెలుసు. నువ్వు ఇట్లా మాట్లాడడం నాకు అవమానకరంగా
విధంగా ఉంది. డబ్బు ఎంతటి అబద్ధాన్నైనా ఆడిస్తుంది, ఎంతటి పాపాన్నైనా చేస్తుంది. నేను పాపాలు చేశాను, ఎన్నో నేరాలు చేశాను, చేస్తూ ఉంటాను. కానీ నీలాంటి స్నేహితుడికి అపాయం చేయడం నేను చేయను. మోసం చేసే ఉద్దేశం నీకు లేనప్పుడు అడగకుండగానే నా డబ్బులు తెచ్చేవ్వాలి కదా. మరి చూడు కాదు, నీకు నిజం తెలియకుండా మాట్లాడుకో. నీకు ఇవ్వాలని ₹1,00,00,000 తెచ్చి నా 5 స్టార్ హోటల్లో భద్రపరిచాను. కానీ ఆ రాణా గారు రాత్రి నా టైం బాంబ్ పెట్టి హోటల్ మొత్తం పేల్చేశాడు. నాకు మొత్తంగా 3 కోట్లు వస్తుంది. అయినా నువ్వు చెప్పింది నిజమేనని నమ్మకమంటావా? నమ్మకమైన పర్లేదు కాదు, నేనంటూ నీకు తెలుసు. సరే, మంచి క్రష్ లో ఉన్నావు, మా లల్లిని పిలుద్దాం. Namaste.
యుగంధర్, మన పంప పూర్తిగా మునిగింది యుగంధర్. ఏమైందో నరేందర్? ఆ రానాగాడు కార్మికుడి వేషంలో వచ్చి మన కంపెనీని పేల్ చేశాడు యుగంధర్. అంటే ఫ్యాక్టరీలో కార్మికులు చాలా మంది మరణించి ఉంటారు. లేదు లేదు, బాంబు పెట్టడానికి 10 నిమిషాల ముందు మన సెక్యూరిటీ ఆఫీస్ ఫోన్ చేశారు. కంపెనీలో బాంబు పెట్టాం, అందరూ చనిపోతారు, వెళ్ళిపోండి అంటే ప్రాణభయంతో తలో దిక్కుగా వెళ్ళిపోయారు. బాబు యుగంధర్, మనము ఆ వానాగాన్ని తక్కువ అంచనా వేసాం. వాడిని మనం అప్పుడే మట్టి పట్టించాల్సింది. అసలు వాళ్ళకి ఇంతకాలం టైం ఇవ్వడమే చాలా తప్పు చేసాము యుగంధర్. ఏం చేయమంటారు నరేందర్? ఆ ప్రతాప్ గారు నా చెల్లెల రేఖకు కాబోయే మొగుడు. కాకపోతే వాళ్ళే చంపి అప్పుడే ప్రభుత్వానికి నేనుంటూ నా సవాలుంటూ చూపించేవాడిని. ప్రభుత్వాన్ని వేకాడలో పెట్టడానికి ఆ కుమార్ రాజా గారిని మనం కిడ్నాప్ చేశాం. పైపెచ్చు విడిపించడానికి ఆ ప్రతాప్ గారిని నియమించింది ఈ ప్రభుత్వం. అప్పుడే మనకు చుక్కదైంది నానా. కాకపోతే ఆ ప్రభుత్వం మనల్ని ఏం చేయలేదు. మనం మేడ మేషాలు లెక్కించి కూర్చుంటే సరే యుగంధర్, జరిగిన దాన్ని జరిగిపోయింది, ఎలాగో జరగవలసిన దాన్ని ఎలాగో చూడు యుగంధర్. సరే, మనం కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ఆ రానాగాన్ని అంత చేయడం మనకు చాలా చాలా సహజమైన పని. అదేదో వేగం చేయి యుగంధర్, లేకపోతే చెరువు చెప్ప పట్టుకొని అడుక్కోవడానికి వెళ్ళిపోతుంది. సహనం కూడా ఒక అత్తుంటుందిరా. ఆ సహాయం పూర్తిగా చచ్చిపోయింది. ఇప్పుడు ఈ యుగం ఏంటో వాడికి చూపిస్తాను రా.